అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ గత కొద్ది రోజుల నుండి కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో చర్చ పెడతా ఉన్నాడు భేటీ అయితా ఉన్నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు రకరకాల అంశాలపైన కేసీఆర్ స్పందిస్తూ ఉన్నాడు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు కూడా కేసీఆర్ సమాధానాలు చెప్పిండనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి కేటీఆర్ హరీష్ రావుతో ఏం మాట్లాడి ఉండొచ్చు అంటే రెండు మూడు అంశాలు ప్రధానంగా వినబడతా ఉన్నాయి ఒకటి ఆ ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఉప ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి గువ్వల బాలరాజుకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి తర్వాత కాళేశ్వరం కమిషన్ గురించి కేసీఆర్ స్పందన ఏందనేది కొంత కేటీఆర్ హరీష్ రావుతో మాట్లాడిరు అనేది వినబడుతున్నటువంటి అంశం ఆ భేటీలో ఏం జరిగిందనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు కార్తిక్ గారితో మాట్లాడడం నమస్తే సో మొత్తానికి కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు దాదాపు ఒక వారం రోజుల నుండి వరుస భేటీలు కొనసాగుతూ ఉన్నాయి ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ రకరకాలుగా స్పందిస్తూ ఉన్నాడు రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు రకరకాలుగా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు అంటే ఈరోజు ఏం మాట్లాడి ఉండొచ్చు కేటీఆర్ హరీష్ రావుతో నిజానికి తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఇప్పుడు హాటాడిగా ఉన్నాయి ఓకే తెలంగాణలో మినీ ఎన్నికల సమరం ఒకవైపు లోకల్ బాడీ ఎన్నికలు ఇంకోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అవి కాక పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా అన్నత వేటు పడే అవకాశం ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక నిర్ణయాన్ని స్పీకర్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది 3 నెలల లోపు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అనర్హత వేటు పిటిషన్ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోమని 90 రోజులు డెడ్ లైన్ 90 రోజులు డెడ్ లైన్ అంటే 3 నెలలు అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా టెక్నికల్ గా కొంతమంది తప్పించుకుంటారేమో కానీ కొంతమంది మాత్రం దొరికిపోయారు ఒక నలుగురు ఉన్నారు కావచ్చు ఖచ్చితంగా నలుగురు ఉదాహరణకి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకున్నాడు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి అది తర్వాత కడియం శ్రీహరి శేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెక్నికల్ గా చూసాం అతను కూడా పార్టీ మారాడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో సభలలో కూడా కాంగ్రెస్ ని పొగడడం తర్వాత కండువాలు వేసుకొని అవన్నీ కూడా విజువల్స్ కూడా ఉన్నాయి ఎందుకు వరంగల్ ఎంపీగా వాళ్ళ కూతురు పోటీ చేసినప్పుడు వాళ్ళ కూతురు తరపున ప్రచారం చేసి హస్తం గుర్తు కోటేమని అడిగారు తప్పు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండి కాంగ్రెస్ గుర్తు కోటేమని ఎలా అడుగుతావు ఎలా ప్రచారంలో పాల్గొంటావు టెక్నికల్ దొరికిపోయాడు తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అతను కూడా టెక్నికల్ దొరికిపోయాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు కొంచెం 3 ఉన్నారు సంజయ్ కుమార్ జగిచ్చారా కాబట్టి ఇలాంటి వాళ్ళు తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతా ఉన్నాయి కాబట్టి అందులోనూ ఓ లోకల్ బాడీ ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత జిహెచ్ఎంసీ ఇవన్నీ ఉన్నటువంటి సమయంలో కీలకమైన బాధ్యతల వీరిద్దరికి కూడా కేటీఆర్ కి హరీష్ రావుకి కేసీఆర్ అప్పచెప్పినట్టు తెలుస్తా ఉంది ప్రధానంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బాధ్యతను హరీష్ రావుకి అప్పచెప్పారని తెలుస్తా ఉంది తర్వాత ఖైరతాబాద్ బై ఎలక్షన్ ని కేటీఆర్ చేతిలో పెట్టారని తెలుస్తా ఉంది శేషన్ గన్పూర్ సంబంధించిన బాధ్యతని హరీష్ రావుకు పెట్టారని తెలుస్తా ఉంది భద్రాచలం సంబంధించినటువంటి బాధ్యతని కేటీఆర్ చేతిలో పెట్టారని తెలుస్తా ఉంది కాబట్టి ఇది కీలకంగా ఒకవైపేమో సిటీ పరిధిలో ఒక చెరొక స్థానం అలానే రూరల్ ప్రాంతంలో చెరొక స్థానం ఇలా ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి బాధ్యతలు మిగతా నియోజకవర్గాల విషయంలో కూడా మరొకసారి పరిశీలించి బాధ్యతల అటు ఇటు పంచుతానని చెప్పేసి కేసీఆర్ చెప్పారు అనేటువంటిది తర్వాత లోకల్ బాడీ విషయం కూడా జిల్లాల వారీగా పంపకాలు చేసినట్టు తెలుస్తుంది 33 విభజిత జిల్లాలు 10 ఉమ్మడి జిల్లాలు దీంట్లో కొన్ని జిల్లాలు హరీష్ రావు చేతిలో కొన్ని జిల్లాలు కేటీఆర్ చేతిలో పెట్టి పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించారు మీరు వీరైనంతగా గ్రౌండ్ లోనే ఉండాలి ప్రజలతోనే ఉండాలి కార్యకర్తలతోనే ఉండాలి మీటింగ్స్ పెడుతూనే ఉండాలి ప్రజల్లోకి విరివిగా వెళ్ళాలి జిల్లాల పర్యటన విరివిగా పెట్టుకోండి నేను ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు మీతో టచ్ లో ఉంటాను ఏ టైం అయినా మీకు ఏ సమాధానం కావాలన్నా నన్ను అప్రోచ్ కావచ్చు సలహాలు సూచనల కోసం అని చెప్పి నేను రెగ్యులర్ గా పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ పెడతాను రకరకాలుగా నేను టచ్ లో ఉంటాను కానీ మీరు మాత్రం ఎక్కువ గ్రౌండ్ లో ఉండాల్సిందే అని కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేశాడు అన్న విషయం తెలుస్తా ఉంది తర్వాత గువ్వల బాలరాజు సంబంధించిన మాట కూడా కేసీఆర్ కీలకమైన మాట చెప్పాడు ఎవరైనా మన పార్టీ గేటు దాటి అవతల వైపు వెళితే మళ్ళా మన గేటు దాకా వచ్చేది లేదు మన గేట్లు తెరవవు రానివ్వను
ఇప్పుడు ఆల్రెడీ పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్సీలు కూడా బేసిక్ గా ఇప్పుడు బీజేపీలోనేమో కాంగ్రెస్ లో సెన్సార్ గేట్లు ఉంటాయి. సెన్సార్ గేట్లు అంటే ఏంది, పోవుడుతోటే మనిషిని చూసి ఓపెన్ చేస్తుంది. కానీ ఈ బీఆర్ఎస్ లో సెన్సార్ గేట్లు లేవు, డైరెక్ట్ తాళంబూరు వేసినాయి. ఈ గేట్లన్నీ డిఫరెంట్ గేట్లు ఉన్నాయి బీఆర్ఎస్ లో. ఇప్పుడైతే తాళం వేసి నా జీవితంలో ఇష్టం కూడా కాదు, నా ఇష్టం అన్నాడు కేసీఆర్. హరీష్ రావు కేటీఆర్ ఏమైనా తీసుకొచ్చినా సరే కేసీఆర్ ఒప్పుకుంటే లోపలికి. ఒక చర్చ మీరే చెప్పినట్టున్నారు, నాకు మధ్యాహ్నం ఏదో చెప్పినట్టున్నారు. కేటీఆర్ హరీష్ రావు కొంతమంది ఎమ్మెల్యేలు రానికి రెడీగా ఉన్నారు అని చెప్పి కేసీఆర్ తో అన్నప్పుడు కేసీఆర్ నో ఆప్షన్. అదే అది చెప్పబోతున్నా. నిజానికి కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ తన కాళ్ళు ఎవరైనా పార్టీ మన ఎమ్మెల్యే ఎక్కించుకొచ్చినా వీళ్ళకి కూడా గేట్లు తెరని చెప్పేసి కేసీఆర్ చెప్పాడంట. అందుకని అయితే నో ఆప్షన్. గతంలో కూడా కేసీఆర్ చెప్పారు, ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక్కసారి నన్ను వదిలి వెళ్ళిన తర్వాత మీరు తిరిగి వస్తానన్నా నేను తీసుకోను అని చెప్పారు. నిజానికి కృష్ణమోహన్ రెడ్డి గద్వాలు ఎమ్మెల్యే అతను పోయి కలిశాడు. గతంలో పోయి కలిసినా గానీ అతను పర్సనల్ గా 1-2 సార్లు రిక్వెస్ట్ చేసుకుని కలిసినా గానీ కేసీఆర్ మన తిరిగి పార్టీలో చేర్చుకునే విషయంలో కొంత సుముఖత వ్యక్తం చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దానం నాగేందర్ కేసీఆర్ పొగుడుతో రెడీగా ఉన్నాడు అవకాశం వస్తే బీఆర్ఎస్ లో దూకటానికి. ఎందుకంటే టెక్నికల్ దొరికిపోయి ఉన్నాడు. బీఆర్ఎస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కనుక వెనక్కి తీసుకుంటే అతను సేవ్ అవుతాడు. అందుకని అతను రెడీగా ఉన్నాడు. కానీ పార్టీ రెడీగా లేదు వెనక్కి తీసుకోవడానికి. ఓకే, ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు గనక అంటే కేసీఆర్ స్ట్రాటజీ చెప్తున్నా, బై ఎలక్షన్స్ రావాలి, అక్కడ బీఆర్ఎస్ గెలవాలి. అట్టాగో బీఆర్ఎస్ సీట్ అయ్యి ఏది మొన్న కాంగ్రెస్ వేవ్ లో కూడా బీఆర్ఎస్ గెలిచిన సీట్ అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మొన్న గెలువ జరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు గెలవలేము మనం? ఇప్పుడు గెలిచామనుకో బీఆర్ఎస్ కి ఇమేజ్ పెరిగిందని, మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకత పెరిగిందని, కేసీఆర్ పరిపాలన కావాలనుకుంటున్నారు అన్నదాన్ని జనంలోకి ఇంజెస్ట్ చేయొచ్చుగా. అంతే. అందులో కేసీఆర్ స్ట్రాటజీలు కూడా ఎప్పుడు చూడు. తెలంగాణ మూవ్మెంట్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలించను. తెలంగాణ మూవ్మెంట్ ఎప్పుడైనా డౌన్ అవుతుంది అనుకో వెంటనే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలంటారు కేసీఆర్. అవును, అప్పుడు మళ్ళీ ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదం పేరు పెట్టుకుని గెలుస్తారు. గెలవంగానే మళ్ళా కేసీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగింది. అప్పుడు టీఆర్ఎస్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అయితే అలా బై ఎలక్షన్స్ ని ఎట్టా పార్టీకి ఉపయోగించుకోవాలో కేసీఆర్ తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఇప్పుడు 2014 తర్వాత కూడా అంటే అధికారం వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు బై ఎలక్షన్ ప్లాన్ చేస్తూ వచ్చేవాడు. ఇప్పుడు నాగార్జున సాగర్ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, తర్వాత అన్ని బై ఎలక్షన్స్ లో గెలిచి చివరికి బై ఎలక్షన్స్ లోనే కేసీఆర్ అవ్వటం స్టార్ట్ అయింది. దుబ్బాక బై ఎలక్షన్, తర్వాత హుజూరాబాద్ బై ఎలక్షన్, అంటే రఘునందన్, ఈటల రాజేందర్ వాళ్ళు గెలుపు బీజేపీ నుంచి గెలుపు తర్వాత అమ్మా కేసీఆర్ పని అయిపోయింది అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ 30 తిప్పలు పెట్టి మొత్తానికి గెలిచినప్పుడు కూడా ఓడిపోయినంత పని అయింది. కాబట్టి అక్కడ దెబ్బతిన్నారు. కాబట్టి మళ్ళా బై ఎలక్షన్స్ ద్వారా ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని తర్వాత ఈ స్పీకర్ నిర్ణయాల ద్వారా టెక్నికల్ గా వచ్చి ఒక 3-4 బై ఎలక్షన్స్ ఉపయోగించుకొని మళ్ళీ లోకల్ బాడీని ఉపయోగించుకొని వీటిల్లో గనక గెలిస్తే 2029లో సారీ 28 ముందేగా 2028లో అధికారం మనదే అనేది కేసీఆర్ ధీమా. గోల బాలరాజు పోయినా పెద్ద ఇబ్బంది లేదు అని ఏదో చెప్పినట్టున్నారు అనేది కొంత సమాచారం, నిజమేనా? అవును, యాక్చువల్గా ఏంటంటే అతనికి మాజీ ఐపీఎస్ అధికారి ఉన్నారు కదా ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కొద్దిగా ఏదో గ్యాప్ వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ గా గోవర్ బాలరాజు ఉన్నారు. కానీ అక్కడే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తనకి ప్రయారిటీ పెరుగుతుంది. కానీ నన్ను వదిలేసుకుంటున్నారు అనేది గోవర్ బాలరాజు ఉంది. సరే, గోవర్ బాలరాజు పార్టీ మారినంత మాత్రం ఇప్పుడు వచ్చేది లేదు, పోయేది లేదు. ఆయన పోయింది కూడా బీజేపీకి, అది వదిలేయని చెప్పేసి అసలు దాన్ని ఇగ్నోర్ చేయండి అన్నాడంట కేసీఆర్. ఇగ్నోర్ చేయండి, పోతే పోని ఒక్కసారి పార్టీ మారిపోయిన తర్వాత మన తిరిగి వచ్చే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పోయినప్పుడే మనం బాధపడలే. గెలవని వ్యక్తి వచ్చేదేముంది పోయేదేముంది అన్నట్టుగా. అంతే. అవును, కేసీఆర్ కొన్ని విషయాలని చాలా టెక్నిక్ గా తీసిపడేస్తారు. చాలా టెక్నిక్ రాజకీయ చతురత ఆయన. నాకు తెలిసి లీడర్లు కూడా టేక్ ఇట్ ఈజీ తీసుకోవడం నేర్పిస్తాడేమో. అంటే ఆయన చూసుకొని ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు నేర్చుకోవాలి ఏ విషయాన్ని అంత సీరియస్ తీసుకోవాలి, ఏ విషయాన్ని అసలు వదిలేయాలి. ఇప్పుడు వీళ్ళు సీరియస్ తీసుకోవాల్సిన విషయం ఏంది, వచ్చే బై ఎలక్షన్స్ ఎట్టగలవాలి, వచ్చే లోకల్ బాడీ ఎట్టగలవాలి. ఇప్పుడు 2028లో పార్టీని ఎదురు అధికారం తీసుకొచ్చుకోవాలి. ఇది పార్టీ నాయకులకు ఉండాల్సినటువంటి. అంతేగాని ఎవరు ఒక వ్యక్తి పోయాడు అల్లేగాడు అంటే కేసీఆర్ భాషలో చెప్తున్నా, అల్లేగాడు పోయాడు పుల్లిగాడు పోయాడు అని కూర్చొని వాళ్ళతో మాట్లాడుకొని కూర్చొని నీ టైం అంతా ఇక్కడ అయిపోయింది. పోయేవాడిని పోని ఉన్నోడితో నీ ఎవరు నడిపి అంటాడు కేసీఆర్. అందుకే అచ్చంపేటకు పోయింది. ఇప్పుడు హరీష్ రావు ఇలా పోయిండట కేసీఆర్ తో డిస్కషన్ అయిపోయిన తర్వాత
ఫస్ట్ గోల బాలరాజును పక్కన పెట్టుర్రి, అక్కడ మన బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడుర్రి అని చెప్పి హరీష్ రావును పంపించిండు కేసీఆర్. హరీష్ రావు పోయింది అక్కడికి. సో మొత్తానికి కేటీఆర్ కు హరీష్ రావుకు స్ట్రాటజీస్, కీలకమైనటువంటి స్ట్రాటజీస్ చెప్తా ఉన్నాడు. సో తర్వాత ఎవరెవరైతే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఎవరెవరికి ఇవ్వాలి బీఫామ్ లేదనేటటువంటి వ్యవహారం పైన కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ జిల్లా లీడర్లతోటి లేకపోతే ఆ నియోజకవర్గ లీడర్లతోటి వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడడం, లేకపోతే ఆయన ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకోవడం, మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయడం. ఇప్పుడు కొంతమంది అంటున్నారు కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకలేదు, కేసీఆర్ ఎవరు పోయినా కలుస్తున్నాయి, ఎవరు పోయినా కేసీఆర్ కలుస్తుండు, ఎవరు పోయినా అదే అంటే కూడా సాధ్యం కాదు. ఎందుకంటే యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా మీటింగ్ పెట్టాడు కాబట్టి కలుస్తున్నట్టు అన్న. నేను కూడా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో డిస్కస్ చేసినప్పుడు ఇక అప్పుడు గోలబాలరాజు ఏమో అసలు కలవనీకే ఛాన్స్ లేదంటుండు, మీరేమో బలే చెప్తారు కానీ అంటే నువ్వు రా నేను తీసుకోవద్దా అంటుండు. నేను రాను, నాకు వద్దయ్యా మీకు దండము, మీరు కలుస్తున్నా లేదా చెప్పాలంటే ఎవరైనా కలుస్తారే, ఎవరు వచ్చినా కలుస్తారు, పేద ప్రజలు కూడా పోతారు, అందరు పోయి కలుస్తా ఉన్నారు, కలవడం ఏముంది ఇబ్బంది కూడా కేసీఆర్ దగ్గర ఉందంటే ఆయన అంత ఈజీగా యాక్సెస్ ఇవ్వడు కలవడం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా స్ట్రాటజీలో ఉంటాడు. ఇప్పుడు ఆయనకంటూ ఒక 2 ఆయుధాలు ఉన్నాయి, హరీష్ రావు, కేటీఆర్. మీరు కలవండి, ఇప్పుడు నా దాకా సమస్య వచ్చిందని మీరు తీర్చలేకపోయినా అర్థం. ఇప్పుడు కలుస్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా. మామూలు కూడా కేసీఆర్ చెప్పేది ఏంటంటే ఒక సమస్య నా దాకా వచ్చిందంటే మిగతా వ్యవస్థ అంతా ఫెయిల్ అయిందని అర్థం. నిజమే, అది కరెక్ట్. గ్రామాల్లో సర్పంచ్ని పెట్టా, ఎంపీటీసీ పెట్టా, జెడ్పీటీసీని పెట్టా, ఎమ్మెల్యేని పెట్టా, మంత్రిని పెట్టా, ఇన్ఛార్జిని పెట్టా, తర్వాత నీ పైన కేటీఆర్ ని హరీష్ రావుని పెట్టా. ఇంతమందిని కాదనుకుని నా దగ్గరికి వచ్చారంటే ఇంతమంది ఫెయిల్ అయ్యారా? అంతే కదా, ఇది కరెక్టే. మరి పాయింట్, ఈ పాయింట్ కూడా కరెక్టే ఉండొచ్చు, కేసీఆర్ చెప్పింది కూడా. చూద్దాం ఏం జరగబోతుందో. కానీ కలుస్తా ఉన్నాడు అందరినీ. ఇక కొంతమంది ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళను ఐ డోంట్ కేర్ అంటున్నాడు కేసీఆర్. చూద్దాం ఏం జరగబోతుందో.